హాయ్ అండి. ఉసిరికాయ చట్నీకి 50-60 గ్రాముల చింతపండు తీసుకొని వేడి నీళ్లు పోసి నానబెట్టి గుజ్జు తీసుకోండి. ఇలా గిన్నెలో తీసుకొని చిక్కబడేంత వరకు మరిగించండి. దీనిని పక్కన పెట్టేసి ఉసిరికాయల్ని కడిగి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోండి. కప్పు వేరుశనగ నూనె తీసుకొని అందులో ఉసిరికాయల్ని వేసి మీడియం ఫ్లేమ్లో రంగు మారేంత వరకు ఉడికించుకోండి. ఇలా రంగు మారిన తర్వాత వీటిని ఇంకో బౌల్లోకి తీసుకోండి. అదే నూనెలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. సైడ్కి పెట్టేసుకొని 1/2 కప్పు కారము, 1/2 కప్పు ఉప్పు, టీ స్పూన్ ఆవపొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఉడికించిన చింతపండు గుజ్జు, చల్లారిన ఆయిల్ని ఇలా కలిపేసేసి మూత పెట్టేసి 2 డేస్ ఊరనివ్వండి. 2 డేస్ తర్వాత ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారుగా ఎంత చక్కగా ఉందో. ఇలా వేడివేడిగా అన్నంలో కానీ ఉప్మాలోకి, దోశలోకి చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుందంటే సూపర్గా ఉంది.